బాబు నమస్తే. నమస్తే. ఏం పేరే? రాజు. రాజా? ఏ ఊరే? గణపూర్. ఏం చేస్తున్నావే? వ్యవసాయం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 5. 5 ఎకరాలు ఉందా? ఏం వేసినావు? మక్కనే. మక్కేసిన. మక్క వేసినావా? 5 ఎకరాలు మక్కేసిన, ఎకరం మాత్రం ఊరేసిన. గంతి. మరి ఎట్లా నడుస్తుంది? అప్పుడున్న ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుంది? ఇక అప్పుడు గట్లే ఉంది, ఇప్పుడు గట్లే ఉంది. ఇప్పుడు జర మంచిగానే ఉన్నది. కేసీఆర్ కూడా మంచిగా వేసినాడు కదా? మంచిగానే చేసేకాడికి మంచిగానే చేసిండు. ఈయన కూడా మంచిగానే చేస్తాడు. అదేం ఏం లేదు ఇక. ఏం తేడా ఏం లేదా? తేడా అంటే తేడా ఇప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడే బాగా అనిపిస్తుంది. అంతేనా? ఏ రుణమాఫీ అయిందా? అయింది. అందరికి అయిందా? అందరికి. మా ఇంట్లో అయితే 4 అయింది. అంతేనా? వాళ్ళకి ఈ రేషన్ కార్డు వచ్చినాయా? వచ్చింది. గతంలో రాలే కదా రేషన్ కార్డు? రేషన్ కార్డు నాకు చాలా రోజులు వచ్చి, కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి అయితే మస్తు మందికి వచ్చింది. రేషన్ కార్డులు వస్తలేవు, ఏమొస్తలేవు అంటారు కదా? తప్పు విషయం. 100% నువ్వు ఎవరన్నా అడుగు, రేషన్ కార్డు రాలేదన్నట్టు ఎవరు వాళ్ళు వేస్ట్. అది వచ్చినాయి 20 దాకా వచ్చినాయి. 25 దాకా వచ్చినాయి. కట్టుకుంటారు. ఇందిరా మీవే నయం. ఇందిరా మిల్ నయం కదా. ఎవరు చేయాలి వాళ్ళు కట్టుకున్నది, ఎవరు వాళ్ళ మిగతా పైసలు పెట్టుకుని కట్టుకుంటారు బెటర్. అంటే మరి అప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పుడు సపరేట్ గా ఏం పైసలు లేకుండా ఆయన డబుల్ బెడ్రూమ్ కట్టించిండు కదా? చూడలేదు మనం, కనబడతలేదు. ఇట్లా టీవీలలో చూస్తే అంత 5 లక్షలకు 6 లక్షలకి అవుతుందా? అవుతుందా? అంత మట్టి అంత జస్ట్ వచ్చి కట్టుకుతానే. ఇప్పుడు దానికంటే కొన్ని కూలే బెటర్ కదా. మన పైసలు కొన్ని కలుపుకొని, కొన్ని 5 లక్షలు వాళ్ళు ఇచ్చిన కొన్ని మనం కలుపుకొని కట్టుకుని బాగుంటుంది కదా. అందరికి వస్తున్నాయి మరి ఇందిరా మిల్లు లబ్ధిదారులకు అయితే కంపల్సరీ వస్తున్నాయి. 100% వస్తున్నాయి. కట్టుకోకనే వాళ్ళ తప్పు, కానీ కట్టుకున్న వాళ్ళకి అయితే కంపల్సరీ వస్తున్నాయి. లేదు, ఒక్కటి కూడా లేదు. అంటే కట్టియలేరా? కట్టియలు పెట్టిరు. ఆయన క్యాన్సల్ అయిన 10 సంవత్సరాలు ఒక్కడు కూడా కట్టియలేరు. ఒక్కడు కూడా లేదు. మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పి ఒక్కడు కూడా లేదు. తిరిగి మొత్తం చేసిన ఒక్కడు లేదు. అంతేనా? లేదు. అప్పుడు జమాన్లు ఇందిరా వచ్చినాయి, 30,000 వచ్చినాయి. గవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గవి వచ్చినాయి. అంతేనా? గవి వచ్చినాయి. ప్రతి ఊళ్ళో కూడా కట్లే ఉన్నాయి. ఓ దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టిరు, కానీ కొన్ని దగ్గర బాగున్నాయి, కొన్ని దగ్గర బాగాలేవు. రకరకాల సన్న బియ్యం వస్తున్నాయా? 100% వస్తున్నాయి. మంచిగా ఉంటున్నాయా? మంచిగా ఉంటుంది. మరి మంచిగా ఉంటలేవు అన్నాను. అదేంటి ఇట్లా అన్ని కల్తీ బియ్యం వస్తున్నాయి? కల్తీ బియ్యం లేదు, అన్ని బరాబరే ఉన్నాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర చూపిస్తారు. మీరు సన్న బియ్యం అవే తింటారు. మరి అమ్ముకుంటారు కొంతమంది. అప్పుడు దొడ్డు బియ్యం బాగా అమ్మారు, ఇప్పుడు అమ్మతలేరు. ఇప్పుడు అసలు అమ్మతలేరు. అప్పుడు అమ్మారు, కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా 10 క్వింటాలు పండించిన అమ్ముతారే వాళ్ళని అడుగుతారేమంటే తీసుకుంటారేమంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతలేదు. అవే తింటారు. అంటే నువ్వు అప్పుడు పండించి ఎంత క్వింటాలు అమ్మినా? 6,000 అమ్మిన. 6,000-6,500 అమ్ముతుంటారు. ఇప్పుడు 5,000 కట్టిన అడుగుతలేరు. తీసుకుంటలేరు. సన్న బియ్యం కంపల్సరీ తింటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే తీసుకుంటారు. ఇవి అట్లే ఉంటాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పిన ఏదైతే పథకాలు ఇస్తామో అది ఇస్తామో అన్నారు కదా, మరి అన్ని అయితే ప్రజలకు అందుతున్నాయా? మరి ఇప్పుడు అయితే వచ్చేటి అయితే కంపల్సరీ అందుతున్నాయి. ఇప్పుడు కరెంట్ బిల్ అన్నది ఇప్పుడు అది అందరికి పనిచేసేది. ఇప్పుడు బస్సు అన్నది కానీ అది కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అవన్నీ టీవీలో పెడతారు, కానీ అది కూడా బాగానే ఉన్నది. ఇక అన్ని ఇప్పుడు కరెంట్ బిల్లు బాగానే ఉన్నది. గ్యాస్ అంటే వచ్చినాయి కొన్ని రోజులు, మళ్ళీ వస్తలేవు అంటారు, కానీ అది వాసనకి వస్తలేవు. ఇక మెల్లమెల్లగా అవుతున్నాయి. ఇప్పుడు ఇందిరా మిల్లు సక్సెస్ అయ్యాయి. కరెంట్ బిల్లు ఒకటి అయ్యాయి. కరెంట్ బిల్లు మా ఫ్రీ అన్నాడు, అది వచ్చే ఏమున్నది. ఒకటి గ్యాస్ వచ్చింది, కానీ మళ్ళీ ఒకసారి వాడుతున్నాయి, ఒకసారి వాడతలేదు. వస్తలేదు. వస్తాయంటే వచ్చినాయి 2-3 ఏళ్ళు వాడు, 2 ఏళ్ళు అంటున్నారు. 2-3 సార్లు వాడాయి, మళ్ళీ బంద్ అయినాయి. మరి ఇప్పుడు అప్పుడు మంచిగా ఉందా? అప్పుడు కేసీఆర్ పాలించినప్పుడు మంచిగా ఉందా? మరి ఇప్పుడు ఈయన పాలిస్తున్నప్పుడు మంచిగా ఉంటుందా? ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడే బాగా. అప్పుడు బాగలేదా? అప్పుడు కూడా ఉన్నది, కానీ అంత దోసుక తినడు బాగా. అప్పుడు వాళ్ళు కూడా మంచిగా చేసినాం, ఈ పథకాలు తీసుకొస్తున్నాం, తెచ్చిర్రు 100 తిన్నారు, 100 పెట్టిరు, 1000 కోట్లు తెంచారు. తెచ్చిరు ఏం లాభం. ప్రజలకైతే బాగా ఏం చేయలేవు. ఆ లెక్కలు పట్టి చూస్తే మిగిలిన రాష్ట్రాన్ని నాశనం ఈ పట్టి కదా. మరి కనబడతలేదు. బంగారు తెలంగాణ చేసిండు. ఏంటి తెలంగాణ చేసిండు. ఏంటి తెలంగాణ అవి ఏడు చూపించిండు. ఏం చేసిండు? అవి చంద్రబాబు ఉన్నప్పుడు చేసినాయి, వైఎస్ ఉన్నప్పుడు చేసినాయి. వీళ్ళు ఏం చేసిండు? కేసీఆర్ వచ్చినాకనే అభివృద్ధి చేసినాము అని అంటారు కదనే. చేసేకాడ చేసిరు. వాళ్ళు చేయలేదా? ఇప్పుడు మీతో చేస్తలేరు. మీతో చేసినట్టు వీళ్ళు చేసిరు. వీళ్ళ ఇంటికి అడగో తిన్నారు. మరి వాళ్ళు 10 రూపాయలు తింటే వీళ్ళు 50 రూపాయలు తిన్నారు. ఇప్పుడు ఊళ్ళల్లో ఇప్పుడు ఎన్నికలు అయితే వస్తున్నాయి కదా, ఊళ్ళల్లో ఎన్నికలల్లో ఏది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఈ రిజర్వేషన్ల ప్రకారం వస్తాయి అనుకుంటారా మళ్ళా, లేకుంటే రావనుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు
ఈ కోట్ల కేసులు వేసి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తారు కదా, అవును మరి ఎట్లా మరి ఏమనుకుంటారు మీరు? కంపల్సరీ వస్తే బీసీ రిజర్వేషన్లు వస్తాయి అనుకుంటున్నాం, 100% వస్తాయి అనుకుంటున్నాము. ఈ కోట్ల ఇక్కడికి ఆడదోతురు అక్కడికి ఇటు పోతురు, ఎట్లా జరుగుతుందో తెలియదు. 100% బీసీ రిజర్వేషన్ వస్తాయి అని అనుకుంటారు. వస్తాయి అనుకుని అందరూ జర ఖుషి ఉంటారు కదా, కొందరు ఖుషి ఉన్నారు. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వస్తే మంచినా లేకుంటే పాత పద్ధతి వస్తే మంచినా? బీసీ రిజర్వేషన్లు వస్తేనే పద్ధతి మంచిగా ఉంటుంది. పాత పద్ధతులు అంటే మళ్ళీ ఎటు వాళ్ళ తీర్మారు కావా, అంత ఆగమవుతారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ. మరి కోట్ల కేసులు ఎత్తురు కదా ఇప్పుడు, ఎత్తురు వాళ్ళే ఎత్తురు, ఏం చేస్తారు మళ్ళీ రెడ్డిలే పనితి రెడ్డి, వారెడ్డి, ఈ రెడ్డి అన్నట్టు ఎవరో వేసుకోగలుగుతారు. ఏం చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మళ్ళీ రెడ్డిలు బట్టి బీసీలు పోయి ఇటు అయ్యబట్టి ఇట్లా అయితే ఇంకా లొల్లి అయితే ఆగుతూనే ఉంటుంది. ఇంతకుముందు పెట్టలేదు అంటే ఏం చేస్తారు. మొత్తం మీద అయితే అప్పటికిప్పటికి జర ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇక నేను అను కానీ కొంత మంచిగా అనిపిస్తుంది, కానీ కొందరు వాడన వాళ్ళు ఏముంటారు, ఏం చేసిందంటే చేసేకాడికి చేస్తుంది. కానీ నెత్తి మీద ఉన్నట్టుండి ఇక కొత్త ఇక ఉండదా, ఎవరైనా అంత వాళ్ళైనా అంతే ఉన్నది. 5 ఏళ్ళు కొత్త సంసారం ఆడడం అంటే మళ్ళీ ఒకసారి గెలిపిద్ది. వాళ్ళు గట్లేదు, వీళ్ళకి గట్లే ఉంటుంది, ఎవరైనా అంతే ఉంటుంది.